అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో పెసరపప్పు కొబ్బరితో పాయసం అండి. ఈ పెసరపప్పు కొబ్బరి పాయసం అనేది చలువండి. ఎండాకాలంలో ఈ పాయసం చేసుకొని తింటే ఒంటికి చలువ అనేది ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పాయసం చక్కెరతో చేసుకోవచ్చు లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చు. బెల్లంతో చేసుకోవాలి అనుకుంటే బెల్లాన్ని బాగా పగలగొట్టి బాగా నలగొట్టి దాంట్లో వాటర్ వేసి బెల్లం అంతా కరిగేలాగా లిక్విడ్ లాగా తీసుకొచ్చి దాన్ని వడకట్టుకొని పోసుకోవాలండి. పాలు అనేవి బాగా కాచుకోవాలండి. బాగా కాచిన పాలని దీంట్లో పోయాలి. కావలసిన పదార్థాలు చక్కెర, నేను చక్కెరతో చేశాను. చక్కెర మీ స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను కొలతలు చెప్పలేను. పాలు కాచుకోవాలి. కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మిక్సీ కొట్టుకున్నాను. బరగ్గా కొట్టుకున్నానండి, పేస్ట్ లాగా చేసుకోకూడదు. లేదా కొబ్బరిని తురిమైనా చేసుకోవచ్చు. ఇది యాలకలు చక్కెర వేసి మిక్సీ కొట్టుకున్నానండి పొడి. పెసరపప్పు అనేది కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాను. మీకు పప్పుగా కావాలి అనుకుంటే 2 విజిల్స్ పెట్టుకోండి. లేదు మెత్తగా కావాలనుకుంటే 3 విజిల్స్ పెట్టుకోండి. నేను అన్నం పాత్రలో చేసుకుంటున్నానండి ఈ పాయసం అనేది. ద్రాక్ష జీడిపప్పు అనేది నేతిలో వేయించుకున్నాను. దాంట్లో ఉండే నెయ్యినే వేసుకునేసి తర్వాత ఈ కొబ్బరి తురుము అనేది ఏదైతే ఉంటుందో దాన్ని వేసుకునేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. అన్నం పాత్రలో ఎందుకు చేస్తున్నానంటే కూర పాత్రలు వాడకూడదండి. వాడితే ఇది స్వీట్ కాబట్టి కూర పాత్రలకు ఉండే ఆ ఘాట్ అనేది స్వీట్కి అంటుకుంటుంది. సో అందుకని చెప్పేసి వీలైనంత వరకు అన్నం పాత్రలోనే, పాల పాత్రలు, అన్నం పాత్రలు వీటిల్లో స్వీట్ చేసుకుంటే మంచిది. కొబ్బరి అనేది వేసేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకున్నానండి. మీకు లిక్విడ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. లేదు ముద్దగా గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి. ఇది టైం గడిచే కొద్దీ గట్టి పడుతుందండి ఈ పాయసం అనేది. అక్కడ చూసారా పిల్లి, ఇది ఎప్పుడు అక్కడ వచ్చి కూర్చొని ఉంటుందండి. నేను వంట చేస్తే చాలు వచ్చేస్తుంది స్మెల్కి, అక్కడ కూర్చొని ఉంటుంది. తర్వాత కొబ్బరి అనేది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పు ఉంటుంది కదా, ఉడకబెట్టుకున్న పెసరపప్పు అది వేసేసుకునేసి మిక్సీ జార్లో వాటర్ ఉన్నాయి కదా, కొబ్బరి నీళ్ళు అవి కూడా పోసేసుకున్నాను. నేను 2 గిన్నెలు నీళ్ళు పోసుకున్నానండి. లిక్విడ్గా కావాలి కాబట్టి 2 గిన్నెలు నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలండి. ఈ కొబ్బరి ఆ పెసరపప్పు రెండు బాగా కలిసేలాగా ఒక 10 నిమిషాల పాటు, 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. కొంచెం దగ్గర పడాలి, వాటర్ అనేది కొంచెం ఇంకిపోవాలి. అద్దండి ఆ విధంగా రావాలన్నమాట. ఇది ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చేసేసుకోవటం ఈజీ అండి. ఈ ఉడకబెట్టే ప్రాసెస్ ఉంది కదా, ఇదే ఎక్కువ టైం పడుతుంది. తర్వాత పాలు పోయండి. మీరు కాచుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు అనేది పోయండి. నేను పాలు కొంచెం ఎక్కువగానే పోసాను దీంట్లో. పాలు కాచుకున్న పాలంతా కూడా నేను పోసేసుకున్నానండి. పాలు పోసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలండి. పాలు పోసిన తర్వాత అడుగంటుతూ ఉంటుందండి. సో దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. పక్కన ఒక స్టవ్ మీద ఇది పెట్టేసుకునేసి దీని పాటికి ఇది ఉడుకుతూ ఉంటుంది. మీ పాటికి మీరు ఇంకో స్టవ్ మీద ఏదైనా పని చేసుకోండి. అయితే వంటింట్లోనే ఉండి పని చేసుకోండి. దీన్ని గమనించుకుంటానే ఉండాలి. ఇది చాలా టైం పడుతుందండి. దాదాపు ఒక 40 నిమిషాల దాకా కూడా పడుతుంది. ఏంటంటే ఈ పాయసం ఎంత ఉడికితే అంత రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అయితే టేస్ట్ చక్కెరతో చేసుకుంటే ఒక టేస్ట్, బెల్లంతో చేసుకుంటే ఇంకో టేస్ట్ అండి. రెండిట్లో ఏ టేస్ట్ బాగుంటుంది అని అంటే బెల్లంతో చేసుకునేదే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. చక్కెరతో చేసుకుంటే ఏంటంటే చలువ, ఎండాకాలంలో చక్కెరతో చేసుకొని తినొచ్చు. బెల్లంతో అయితే హెల్త్కి మంచిది. ఈ పెసరపప్పు పాయసము చాలా రుచిగా ఉంటుందండి. అలా బాగా ఉడకాల. పాలు వేసుకున్న తర్వాత
కలుపుకుంటూ ఉండాలి. అడుగంటుద్దా ఏంది చూసుకుంటూ కలుపుకుంటానే ఉండాలండి. బాగా ఉడకాలి. అలాగ ఒక 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ ఉంది కదా, మనం చక్కెరతో మిక్సీ కొట్టుకున్న ఇలాచీ పౌడర్ అనేది వేసేసుకున్నాను. నేను 5 యాలకులు వేసానండి. యాలక్కాయలు 5 వేసాను. ఇలాచీ వేసుకున్న తర్వాత చక్కెర కూడా వేసేసుకున్నానండి. చక్కెర మీ స్వీట్, మీరు ఎంత స్వీట్ అయితే తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. నేను చెప్పలేను. నేనైతే ఆ చిన్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెకి నిండా 2 గిన్నెలు వేసుకునేసి మళ్ళీ కొంచెం వేసుకుంటానే ఉన్నాను. రుచి చూసుకుంటూ వేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో చక్కెర ఎంత వేసాను ఏందనేది కరెక్ట్గా నేను చూపించలేకపోయాను. ఏంటంటే నేను టేస్ట్ చేస్తూ వేస్తానండి. మన ఇంట్లో వాళ్ళు ఎంత స్వీట్ అయితే తినగలరు ఏంది అనేది చూసుకొని వేసుకోవాలి. అలాగే బెల్లం కూడా వేసుకోవాలి అనుకుంటే బెల్లంతో చేసుకోవాలి, చక్కెరతో కాకుండా ఓన్లీ బెల్లంతో చేసుకోవాలంటే బెల్లం బాగా నలక కొట్టుకునేసి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అనేది వేసుకునేసి బెల్లం బాగా కరగనిచ్చిన తర్వాత పొయ్యి మీద పెట్టుకునేసి బాగా కరగనివ్వండి. ఉడకబెట్టండి. పాకం పట్టకూడదు, ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదా, జల్లెడతో టీ వడకట్టేది ఉంటుంది కదా, వడకట్టేసి ఆ వాటర్ని పోసేసుకోవచ్చు. నేను బెల్లంతో చేసేటప్పుడు కూడా బెల్లం ఉరామరిగా వేసుకుంటాను. నాకు ఏదన్నా స్వీట్ తక్కువైంది అని అనిపిస్తే చక్కెర వేసుకుంటాను అనమాట. 2 కంబైన్ చేసి వేసుకుంటాను బెల్లంతో చేయాలి అనుకుంటే. ఇట్లాగా బాగా దగ్గరికి రావాలండి. తర్వాత లాస్ట్లో మీరు వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష అనేది వేసేసుకునేసి ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. నాకు అన్నం దబరికి నిండానే వచ్చింది, చాలా ఎక్కువ వచ్చిందండి. పెసరపప్పు పాయసం ఇదే అండి. పెసరపప్పు పాయసం చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నాకు అన్నం దబర్ నిండా వచ్చింది కదా, చాలా ఎక్కువే వచ్చింది. అందుకని చెప్పేసి అది చల్లారిన తర్వాత ఒక డబ్బాకి తీసుకునేసి ఆ రోజుకి ఎంతవరకు అయితే తినగలమో అంత పాయసం మటుకే బయట ఉంచుకునేసి మిగతాదంతా కూడా ఒక డబ్బాకి తీసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మీకు తినాలి అని అనిపించినప్పుడు కొంచెం తీసుకొని బయట పెట్టుకొని తినొచ్చండి. ఇది ఒక 3-4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. దీన్ని ఎక్కువగా వెచ్చబెట్టకూడదు, వెచ్చబెట్టి తినకూడదు. తింటే టేస్ట్ పోతుంది. మీరు తినాలి అని అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఒక 2-3 అవర్స్ ముందు తీసేసి పక్కన పెట్టుకునేసి తినొచ్చండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.